ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 26 అక్టోబరు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 15/10/2007. ఈరోజు మురళి హెడ్లైను: సంగమ యుగం యొక్క జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసేందుకు అన్ని బరువులు లేక బంధనాలను తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు విశ్వ రచయిత అయిన బాబ్దాదా తన మొదటి రచన అయిన అతి ప్రియమైన మరియు భాగ్యశాలి పిల్లలతో మిలన మేళాను జరుపుకుంటున్నారు. చాలామంది పిల్లలు సన్ముఖంలో ఉన్నారు, కళ్ళ ద్వారా చూస్తున్నారు. మరియు నలువైపులా ఉన్న చాలామంది పిల్లలు హృదయంలో ఇమిడిపోయి ఉన్నారు. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో 3 భాగ్యాలను సూచించే 3 నక్షత్రాలు మెరుస్తూ ఉన్నట్లు చూస్తున్నారు. మొదటి భాగ్యము బాబ్దాదా యొక్క శ్రేష్టమైన పాలన. రెండవది శిక్షకుని ద్వారా చదువు యొక్క భాగ్యము. మూడవది సద్గురువు ద్వారా సర్వ వరదానాల యొక్క మెరిసే నక్షత్రము. కనుక మీరందరూ కూడా మీ మస్తకం పైన మెరుస్తూ ఉన్న నక్షత్రాలను అనుభవం చేస్తున్నారు కదా. సర్వ సంబంధాలు బాబ్దాదాతో ఉన్నప్పటికీ జీవితంలో ఈ 3 సంబంధాలు అవసరము. మరియు ఈ 3 సంబంధాలు అల్లారు ముద్దు పిల్లలైన మీ అందరికీ సహజంగానే ప్రాప్తించాయి కదా. నష ఉందా? వాహ్ బాబా వాహ్, వాహ్ శిక్షకుడు వాహ్, వాహ్ సద్గురువు వాహ్. ఈ పాటను మనస్సులో పాడుతూ ఉంటారు కదా. ప్రపంచంలోని వారైతే లౌకిక గురువు ఎవరినైతే మహాత్మా అని అంటారో వారి ద్వారా ఒక్క వరదానం పొందుకునేందుకు కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ జన్మ తీసుకుంటూనే తండ్రి మిమ్మల్ని సహజముగానే వరదానాలతో సంపన్నముగా చేసేశారు. తండ్రి అయిన భగవంతుడు మాపై ఇంతగా బలిహారం అవుతారు అని ఇంత శ్రేష్ట భాగ్యాన్ని స్వప్నంలోనైనా ఆలోచించారా? భక్తులు భగవంతుని పాటలను పాడుతారు, కానీ భగవంతుడు ఎవరి పాట పాడుతారు? భాగ్యశాలి పిల్లలైన మీ పాట పాడుతారు. ఇప్పుడు కూడా మీరందరూ భిన్న భిన్న దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు? స్థూల విమానాలలో వచ్చారా, లేక పరమాత్మ ప్రేమ అనే విమానంలో అన్ని వైపుల నుండి వచ్చి చేరుకున్నారా? పరమాత్మ విమానము ఎంతో సహజంగా తీసుకొస్తుంది, ఎలాంటి కష్టము ఉండదు. కనుక అందరూ పరమాత్మ ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నందుకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మొదటిసారి వచ్చిన వారైనా, చాలా కాలం నుండి వస్తున్న వారైనా బాబ్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి విశేషత గురించి తెలుసు. చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, మహావీరులు కానీ, పురుషార్థులు కానీ బాబ్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా చాలా అపరూపమైన వారు. ఎందుకు? మీరు తండ్రిని వెతికారు, కానీ లభించలేదు. కానీ బాబ్దాదా పిల్లలైన మీ ప్రతి ఒక్కరిని చాలా ప్రేమతో, స్నేహంతో మూలల నుండి కూడా వెతికారు. ప్రేమ ఉంది కనుకనే వెతికారు. ఎందుకంటే ఏ విశేషత లేనటువంటి నా పిల్లలు ఒక్కరు కూడా లేరు అని తండ్రికైతే తెలుసు. ఏదో విశేషతయే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది. కనీసము గుప్త రూపంలో వచ్చిన తండ్రిని గుర్తించారు. నా బాబా అని అన్నారు. అందరూ నా బాబా అని అంటారు కదా. నా బాబా కాదు, నీ బాబా అని అనేవారు ఎవరైనా ఉన్నారా? అందరూ నా బాబా అనే అంటారు కదా. కనుక విశేషమైన వారే కదా. గొప్ప గొప్ప వైజ్ఞానికులు, గొప్ప గొప్ప విఐపీలు కూడా గుర్తించలేకపోయారు. కానీ మీరందరూ గుర్తించారు.
మీ వారిగా చేసుకున్నారు కనుక తండ్రి కూడా మనల్ని తన వారిగా చేసుకున్నారు. ఇదే సంతోషంలో పాలింపబడుతూ ఉన్నారు కదా, ఎగురుతూ ఉన్నారు. మీరు నడవడం లేదు, ఎగురుతున్నారు అంటున్నారు బాబ్దాదా. ఎందుకంటే నడిచేవారు తండ్రితో పాటు తమ ఇంటికి వెళ్ళలేరు. ఎందుకంటే తండ్రి అయితే ఎగిరేవారు. నడిచేవారు వారితో పాటు ఎలా చేరుకోగలుగుతారు? అందుకే తండ్రి పిల్లలందరికీ ఏ వరదానాన్ని ఇస్తున్నారు? ఫరిస్తా స్వరూప భవ. ఫరిస్తా ఎగురుతుంది, నడవదు కానీ ఎగురుతుంది. కనుక మీరందరూ కూడా ఎగిరే కళవారే కదా. ఎవరికైతే ఎగిరే కళ ఉందో వారు చేతులెత్తండి. లేక అప్పుడప్పుడు నడిచే కళ, అప్పుడప్పుడు ఎగిరే కళ ఉంటుందా? అలా లేదు కదా. సదా ఎగిరే వారిగా డబల్ లైట్గా ఉన్నారు కదా. ఎందుకు ఆలోచించండి. తండ్రి మీ అందరి నుండి ఏ గ్యారంటీ తీసుకున్నారు అంటే, ఏ ప్రకారమైన బరువైనా ఒకవేళ మనస్సులో బుద్ధిలో ఉన్నట్లయితే దానిని తండ్రికి ఇచ్చేయండి. తండ్రి తీసుకునేందుకే కదా వచ్చారు. మరి తండ్రికి బరువు ఇచ్చేసారా? లేదంటే మీ వద్ద కొద్దిగా ఏమైనా సంభాళించి పెట్టుకున్నారా? తీసుకునేవారు తీసుకుంటున్నప్పుడు బరువు ఇవ్వడంలో ఆలోచించే విషయం ఏముంది? లేక 63 జన్మలుగా బరువును సంభాళించే అలవాటు అయిపోయిందా? చాలామంది పిల్లలు మేము కోరుకోము కానీ అలవాటుకు వశమైపోతున్నాము అని అంటారు. ఇప్పుడు కూడా అలా బలహీనముగా అయితే లేరు కదా. బలహీనంగా ఉన్నారా లేక శక్తిశాలిగా ఉన్నారా? ఎప్పుడూ కూడా బలహీనంగా అవ్వకండి, శక్తిశాలిగా ఉండండి. శక్తులు దృఢంగా ఉన్నారా లేక బలహీనముగా ఉన్నారా? దృఢంగానే ఉన్నారు కదా. బరువు ఉంచుకోవడం మంచిగా ఏమైనా అనిపిస్తుందా? బరువు అంటే మీ మనసుకి ఏమైనా ఇష్టం అనిపిస్తుందా? వదిలేయండి. మీరు వదిలేస్తే విడుదలైపోతారు. వదిలిపోయకపోతే విడుదల అవ్వలేరు. మరి వదిలేయడానికి సాధనం ఏమిటి? దృఢ సంకల్పము. చాలామంది పిల్లలు మేము దృఢ సంకల్పం అయితే చేస్తున్నాము కానీ అని అంటారు. కారణం ఏమిటి? దృఢ సంకల్పం అయితే చేస్తున్నారు కానీ చేసిన దృఢ సంకల్పాన్ని రివైజ్ చేయడం లేదు. పదే మనసులో రివైజ్ చేయండి. అంతేకాక బరువు అంటే ఏమిటో మరియు డబల్ లైట్ యొక్క అనుభవం ఏమిటో రియలైజ్ చేయండి, అంటే అనుభూతి చేయండి. రియలైజేషన్ కోర్సును ఇప్పుడు ఇంకా కొద్దిగా అండర్లైన్ చేసుకోండి. చెప్తున్నారు మరియు చేస్తున్నారు కానీ ఇప్పుడు బరువు అంటే ఏమిటో మరియు డబల్ లైట్ అంటే ఏమిటో మనస్సు నుండి ఒకసారి రియలైజ్ చేయండి. ఈ రెండింటి తేడాను మీ ఎదురుగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారము బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూడాలని అనుకుంటున్నారు? ఏదైతే చెప్తున్నారో దానిని చేసి చూపించండి. ఏది ఆలోచిస్తారో దానిని స్వరూపంలోకి తీసుకుని రావాలి. ఎందుకంటే ముక్తి, జీవన్ముక్తి తండ్రి యొక్క వారసత్వము మరియు మీ జన్మసిద్ధ అధికారము. రండి, వచ్చి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోమని అందరికీ మీరు నిమంత్రణ కూడా ఇస్తారు కదా. కనుక ముక్తిని ముక్తిధామంలో అనుభవం చేయాలా లేక జీవన్ముక్తిని సత్యయుగంలో అనుభవం చేయాలా? లేక ఇప్పుడు సంగమయుగంలో ముక్తి, జీవన్ముక్తుల సంస్కారాన్ని తయారు చేసుకోవాలా? ఇలా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటే మేమిప్పుడు మా ఈశ్వరీయ సంస్కారము ద్వారా దైవీ ప్రపంచాన్ని తయారు చేస్తాము అని, మా సంస్కారం ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నామని మీరు అంటారు కదా. కనుక ఇప్పుడు సంగమ యుగంలోనే ముక్తి, జీవన్ముక్తి యొక్క సంస్కారం ఎమర్జ్గా ఉండాలి కదా.
కనుక మనసు మరియు బుద్ధి సర్వ బంధనాల నుండి ముక్తమయ్యాయా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో ఏవైతే గత జీవితంలోని బంధనాలు ఉన్నాయో వాటిలో చాలా విషయాల నుండి ఇప్పుడు ముక్తముగా అయిపోయారు. కానీ సర్వ బంధనాల నుండి ముక్తముగా ఉన్నారా? లేక ఏవైనా కొన్ని బంధనాలు ఇప్పుడు కూడా తమ బంధనములో బంధిస్తున్నాయా? ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తి, జీవన్ముక్తిని అనుభవం చేయడమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత. ఎందుకంటే సత్యయుగంలో జీవన్ముక్తి మరియు జీవన బంధనము రెండింటి యొక్క జ్ఞానమే ఉండదు. జీవన బంధనము అంటే ఏమిటో, జీవన్ముక్తి అంటే ఏమిటో ఇప్పుడు మీరు అనుభవం చేయగలరు. ఎందుకంటే మీరందరూ ప్రతిజ్ఞ చేశారు, అనేక సార్లు ప్రతిజ్ఞ చేశారు. ఏ ప్రతిజ్ఞ చేశారో గుర్తుందా? ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని ఎవరినైనా అడిగితే ఏమని జవాబిస్తారు? తండ్రి సమానముగా అవ్వాలి అని అంటారు. ఇది పక్కాయేనా? తండ్రి సమానముగా అవ్వాలి కదా? లేక కొద్ది కొద్దిగా అవ్వాలా? పూర్తి సమానముగా అవ్వాలా? సమానముగా అవ్వాలా లేక కొద్దిగా తయారైనా నడుస్తుందా? అప్పుడు దానిని సమానము అని అంటారా? అనరు కదా. మరి తండ్రి ముక్తముగా ఉన్నారా లేక బంధనం ఉందా? ఏ ప్రకారమైన బంధనము అనగా దేహ బంధనము కానీ, దేహ సంబంధాలు అనగా మాతా పిత బంధువు సకుడు ఈ బంధనాలే కాక దేహముతో పాటు కర్మేంద్రియాలతో ఏదైతే సంబంధం ఉందో ఆ కర్మేంద్రియాల సంబంధం యొక్క బంధనము కానీ, అలవాటు యొక్క బంధనము కానీ, స్వభావము యొక్క బంధనము కానీ, పాత సంస్కారాల యొక్క బంధనము కానీ ఉన్నట్లయితే మరి అది తండ్రి సమానముగా అయినట్లా? తండ్రి సమానముగా అవ్వాల్సిందే అని ప్రతిరోజు కూడా ప్రతిజ్ఞ చేస్తారు. చేతులు ఎత్తిస్తే అందరూ ఏమంటారు? లక్ష్మీనారాయణులుగా అవ్వాలి అని అంటారు. మంచి మంచి ప్రతిజ్ఞలు చేస్తారు. కావున బాబ్దాదాకు సంతోషం అవుతుంది. కానీ ఆ ప్రతిజ్ఞల నుండి లాభాన్ని తీసుకోవడం లేదు. ప్రతిజ్ఞ మరియు లాభం యొక్క బ్యాలెన్స్ గురించి తెలియదు. మీ ప్రతిజ్ఞల ఫైలు బాబ్దాదా వద్ద చాలా 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 పెద్దదిగా ఉంది. అందరి ఫైల్స్ ఉన్నాయి. ఇదే విధంగా లాభాల యొక్క ఫైలు కూడా ఉండాలి కదా. రెండింటిలో బ్యాలెన్స్ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. సెంటర్లో ఉండే టీచర్లు కూర్చుని ఉన్నారు కదా, వీరు కూడా సెంటర్ నివాసులు కదా, కనుక సమానముగా అయ్యేవారే కదా. సెంటర్లో ఉండే నిమిత్తమైన పిల్లలు కూడా సమానముగా ఉండాలి కదా. అలా ఉన్నారా? ఉన్నారు కూడా, కానీ అప్పుడప్పుడు కొద్దిగా తుంటరి వారిగా అయిపోతారు. బాబ్దాదా పూర్తి రోజంతటిలో పిల్లల యొక్క స్థితిని మరియు నడవడికను రెండింటిని చూస్తూ ఉంటారు. మీ దాది కూడా వతనంలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసేవారు. అప్పుడు ఏమని అనేవారో తెలుసా? బాబా ఇలా కూడా ఉన్నారా? ఇలా జరుగుతుంటే, ఇలా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా అని దాది బాబ్దాదాతో అన్నారు. మీ దాది ఏం చూశారో విన్నారా? ఇప్పుడు బాబ్దాదా తన ఒక్కొక్క పుత్రుడు ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వానికి అధికారులుగా అవ్వడాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారసత్వం ఇప్పుడే లభిస్తుంది. సత్యయుగంలో అయితే సహజమైనటువంటి జీవితమే ఉంటుంది. ఇప్పటి అభ్యాస ఫలితంగా అక్కడ సహజ జీవితం ఉంటుంది. కానీ వారసత్వం యొక్క అధికారం ఇప్పుడు సంగమ యుగంలోనే ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని చెక్ చేసుకోవాలి అని బాబ్దాదా అంటున్నారు. ఒకవేళ ఏదైనా బంధనం లాగుతూ ఉంటే దానికి కారణం ఏమిటి అని ఆలోచించండి.
కారణాన్ని ఆలోచించండి మరియు కారణంతో పాటు నివారణ గురించి కూడా ఆలోచించండి. నివారణ గురించి బాబ్దాదా అనేక సార్లు రకరకాల రూపాలతో తెలిపించారు. సర్వశక్తుల యొక్క వరదానాన్ని ఇచ్చారు, సర్వగుణాల ఖజానా ఇచ్చారు. ఖజానా ఉపయోగిస్తూ ఉండండి, అప్పుడు పెరుగుతూ ఉంటుంది. అందరి వద్ద ఖజానా ఉంది అని బాబ్దాదా చూశారు. ప్రతి ఒక్కరి స్టాకు కూడా బాబ్దాదా చూస్తారు. బుద్ధియే స్టాక్ రూమ్. బాబ్దాదా అందరి యొక్క స్టాకును చూశారు. స్టాక్ అయితే ఉంది, ఖజానాలను సమయానికి ఉపయోగించడం లేదు. కేవలం పాయింట్ గురించి ఆలోచన చేస్తారు. అవును, ఇది చెయ్యరాదు, ఇది చెయ్యాలి అని పాయింట్ రూపంతో ఉపయోగిస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. కానీ పాయింట్గా అయ్యి, అంటే బిందువుగా అయ్యి జ్ఞాన పాయింట్ను ఉపయోగించడం లేదు. కనుక అది పాయింట్గానే ఉండిపోతుంది. పాయింట్గా అయ్యి ఉపయోగిస్తే నివారణ అయిపోతుంది. ఇది చెయ్యరాదు అని చెప్తారు కూడా, మళ్ళీ మర్చిపోతున్నారు కూడా. చెప్తున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు. ఎంతో సహజమైన విధిని వినిపించాము. సంగమ యుగంలో ఉన్నదే బిందువు యొక్క అద్భుతం. కేవలం బిందువును ఉపయోగించండి, ఇక వేరే గుర్తులేమీ అవసరం లేదు. 3 బిందువులను ఉపయోగించండి. ఆత్మ బిందువు, తండ్రి బిందువు మరియు డ్రామా బిందువు. 3 బిందువులను ఉపయోగిస్తూ ఉంటే తండ్రి సమానంగా అవ్వడం కష్టమేమీ కాదు. మీరు బిందువు పెట్టాలి అని అనుకుంటారు, కానీ పెట్టే సమయంలో చెయ్యి కదిలిపోతే అప్పుడు అది ఏమవుతుంది? ప్రశ్నార్థకంగా అవ్వవచ్చు లేదా ఆశ్చర్యార్థకంగా అవ్వవచ్చు. అక్కడ చెయ్యి కదులుతుంది, ఇక్కడ బుద్ధి కదులుతుంది. లేకుంటే 3 బిందువులను స్మృతిలో ఉంచుకోవడంలో కష్టమేముంది? బాబ్దాదా మరొక సహజమైన యుక్తిని కూడా తెలియజేశారు. అది ఏమిటి? ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. యోగం శక్తిశాలిగా కుదరకపోయినా, ధారణలో కొద్దిగా లోపం ఉన్నా, ఉపన్యసించే ధైర్యం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ ఒక్క విషయం చేయండి, మిగిలినవన్నీ వదిలేయండి. ఒకే విషయం చేయండి, ఆశీర్వాదాలు తీసుకోవాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఏమైనా జరగని, ఎవరైనా ఏదైనా ఇవ్వని, కానీ నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి, ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే ఇందులో శక్తులు మరియు గుణాలు రావా? స్వతహాగానే వచ్చేస్తాయి కదా. ఒకే లక్ష్యం ఉంచుకోండి, చేసి చూడండి. మొదట 1 రోజు అభ్యాసం చేసి చూడండి, తర్వాత 7 రోజులు చేసి చూడండి. ఇతర అన్ని విషయాలు బుద్ధిలోకి రాకపోయినా ఈ ఒక్క విషయం అయితే వస్తుంది కదా. ఏమైనా జరగని, కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇది చెయ్యగలరా లేక చెయ్యలేరా? చెయ్యగలరా? మీరు వెళ్ళిన తరువాత ఈ విషయాన్ని ప్రయత్నించి చూడండి. దీని ద్వారా అందరూ స్వతహాగానే యోగయుక్తంగా అయిపోతారు. ఎందుకంటే వ్యర్థ కర్మలు చెయ్యరు కనుక యోగయుక్తంగా అయిపోయినట్లే కదా. కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి అనే లక్ష్యం పెట్టుకోండి. ఎవరు ఏమిచ్చినా శాపం కూడా లభిస్తుంది, క్రోధం యొక్క విషయాలు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు ప్రతిజ్ఞ చేశారు కదా. మీరు ప్రతిజ్ఞ చేసేటప్పుడు మాయ కూడా వింటూనే ఉంటుంది, అది కూడా తన పని చేస్తుంది కదా. మీరు మాయాజీతులుగా అయిపోయిన తర్వాత అది ఏమీ చేయదు. ఇప్పుడైతే మాయాజీతులుగా అవుతూ ఉన్నారు కదా, కనుక అది తన పని చేస్తుంది. కానీ నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇది అవుతుందా? అవుతుంది అని అనేవారు చేతులెత్తండి.
మంచిది, శక్తులు చేతులెత్తండి, అవుతుందా? అన్ని వైపుల నుండి టీచర్లు కూడా వచ్చారు కదా. మీరు మీ దేశాలకు వెళ్ళినప్పుడు మొట్టమొదట ఒక వారం రోజులు అందరితో ఈ హోంవర్క్ చేయించి రిజల్ట్ పంపించండి. క్లాస్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓకేగా ఉన్నారు, ఎంతమంది కొద్దిగా కచ్చాగా ఉన్నారు, ఎంతమంది పక్కాగా ఉన్నారు అనేది వ్రాయండి. ఓకే అని వ్రాసి మధ్యలో గీత గీయండి, అంతే. ఈ విధంగా సమాచారమును ఇవ్వండి. ఎంతమంది ఓకేగా ఉన్నారు, ఎంతమందికి ఓకే మధ్యలో గీత ఉంది అనే సమాచారం ఇవ్వండి. ఇందులో డబల్ విదేశీయులు కూడా వచ్చారు కనుక డబల్ పని చేస్తారు కదా. ఒక వారం రోజుల రిజల్ట్ పంపించండి అని బాబ్దాదా అంటున్నారు. తరువాత బాబ్దాదా చూస్తారు, సహజమే కదా, కష్టమేమీ లేదు కదా, మాయ వస్తుంది. మీరు బాబాతో, బాబా నాకు ఇంతకుముందు ఇలాంటి సంకల్పం ఎప్పుడూ వచ్చేది కాదు, కానీ ఇప్పుడు వచ్చేసింది అని అంటారు. ఇలా జరుగుతుంది కూడా, కానీ దృఢ నిశ్చయం కలవారి విజయము నిశ్చితము. దృఢతకు ఫలము సఫలత. సఫలత రాకపోవడానికి కారణం దృఢతలో లోపము. కనుక దృఢతతో సఫలతను ప్రాప్తి చేసుకోవాల్సిందే. ఎలాగైతే ఉల్లాస ఉత్సాహాలతో సేవ చేస్తున్నారో అలా స్వయం యొక్క సేవ కూడా చేసుకోండి. స్వసేవ మరియు విశ్వసేవ రెండూ చెయ్యాలి. స్వసేవ అనగా చెక్ చేసుకోవాలి, మరియు స్వయాన్ని తండ్రి సమానంగా తయారు చేసుకోవాలి. ఏవైనా లోపాలు బలహీనతలు ఉంటే తండ్రికి ఇచ్చేయండి. మీ వద్ద ఎందుకు ఉంచుకున్నారు? అది తండ్రికి మంచిగా అనిపించడం లేదు. బలహీనతలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇచ్చేయండి. ఇచ్చే సమయంలో మాత్రం చిన్న పిల్లలుగా అయిపోండి. చిన్న పిల్లలు ఏదైనా వస్తువును సంభాళించలేకపోయినా, ఏదైనా వస్తువును ఇష్టం అనిపించకపోయినా ఏం చేస్తారు? ఇది మీరు తీసేసుకోండి అని అమ్మా నాన్నకు ఇచ్చేస్తారు కదా. అదేవిధంగా ఏ ప్రకారమైన బరువు కానీ బంధనము కానీ ఏదైతే మంచిగా అనిపించదో దానిని తండ్రికి ఇచ్చేయండి. ఎందుకంటే బాబ్దాదా చూస్తున్నారు, ఒకవైపు ఇది మంచిగా లేదు, ఇది సరైనదైతే కాదు, కానీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇదైతే మంచిగా లేదు అని ఆలోచన చేస్తున్నారు. ఒకవైపు మంచిగా లేదని అంటున్నారు, మరొక వైపు దానిని జాగ్రత్తగా సంభాళించి దగ్గర పెట్టుకుంటున్నారు. మరి దీనిని ఏమనాలి? మంచిది అని అనాలా? మంచిదైతే కాదు కదా. మీరు ఎలా తయారు కావాలి? మంచి కంటే మంచిగా అవ్వాలి కదా. కేవలం మంచిగా కూడా కాదు, మంచి కంటే కూడా మంచిగా తయారు కావాల్సిందే. కనుక ఏదైనా అలాంటి విషయం జరిగినప్పుడు హాజరుగా ఉన్న తండ్రికి ఇచ్చేయండి. ఒకవేళ వాపస్ వస్తే తాకట్టుగా భావించి మళ్ళీ ఇచ్చేయండి. తాకట్టులో మోసం చేయడం అనేది జరగదు. ఎందుకంటే మీరైతే ఇచ్చేశారు కనుక అది తండ్రి వస్తువుగా అయిపోయింది. తండ్రి వస్తువు కానీ లేక ఇతరుల వస్తువు కానీ పొరపాటున మీ వద్దకు వచ్చేస్తే మీరు అల్మారీలో జాగ్రత్తగా పెట్టుకుంటారా? పెట్టేసుకుంటారా? తొలగించేస్తారు కదా. ఎలాగైనా సరే తొలగించేస్తారు, ఉంచుకోరు, జాగ్రత్త పరుచుకోరు కదా. కనుక ఇచ్చేయండి. తండ్రి తీసుకునేందుకే వచ్చారు, ఇచ్చేందుకు మీ వద్ద ఇంకేమీ లేవు, కానీ ఇదైతే ఇవ్వగలరు కదా. జిల్లేడు పుష్పాలు ఉన్నాయి కనుక వాటిని ఇచ్చేయండి. వాటిని జాగ్రత్త పరుచుకోవడం మంచిగా ఏమైనా అనిపిస్తుందా? అచ్చా, బాబ్దాదా ఇప్పుడు పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న బాబ్దాదా హృదయానికి ఇష్టమైన పిల్లలందరికీ, బాబా హృదయాభిరాముడు కదా, కనుక హృదయాభిరాముని హృదయానికి ఇష్టమైన పిల్లలకు, ప్రేమ యొక్క అనుభవాలలో సదా తేలియాడుతూ ఉండే పిల్లలకు,
ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు, స్వప్నంలో కూడా రెండవ వారెవ్వరూ లేరు అనేటటువంటి బాబ్దాదాకు అతి ప్రియమైన మరియు దేహభావానికి అతి అతీతమైన అపురూపమైన 16 రెట్ల భాగ్యశాలి పిల్లలకు హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు 10 రెట్ల ఆశీర్వాదాలు. అంతేకాక బాలకుల నుండి యజమానులైన పిల్లలకు బాబ్దాదా యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: ఈశ్వరీయ మర్యాదల ఆధారంపై విశ్వము ఎదుట ఉదాహరణగా అయ్యే సహజ యోగి భవ. సారాంశము: విశ్వము ఎదుట ఉదాహరణగా అయ్యేందుకు అమృత వేళ నుండి రాత్రి వరకు ఏవైతే ఈశ్వరీయ మర్యాదలు ఉన్నాయో వాటి అనుసారముగానే నడుస్తూ ఉండండి. విశేషంగా అమృత వేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఆ సమయంలో పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకుంటే పూర్తి రోజంతటి జీవితం కూడా మహాన్గా అయిపోతుంది. అమృత వేళలో విశేషంగా తండ్రి నుండి శక్తి నింపుకొని శక్తి స్వరూపంగా అయ్యి నడవడం ద్వారా ఏ కార్యంలో కూడా కష్టం అనేది అనుభవం అవ్వదు. అంతేకాక జీవితాన్ని మర్యాదపూర్వకంగా గడపడం ద్వారా సహజ యోగి యొక్క స్థితి కూడా స్వతహాగానే తయారైపోతుంది. అప్పుడు విశ్వము మీ జీవితాన్ని చూసి తమ జీవితాన్ని తయారు చేసుకుంటుంది. స్లోగన్: మీ నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత యొక్క శ్రేష్టతను అనుభవం చేయించండి. ఈరోజు అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ప్రయోగి ఆత్మ సంస్కారాలపైన, ప్రకృతి ద్వారా రాబోయే పరిస్థితులపైన మరియు వికారాలపైన సదా విజయిగానే ఉంటుంది. యోగి లేక ప్రయోగి ఆత్మ ముందు ఈ పంచ వికారాల సర్పము మెడలో హారములాగా మరియు సంతోషంలో నాట్యం చేసే స్టేజిలాగా తయారైపోతుంది. అచ్చా. ఓం శాంతి.